మేమైతే మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇవాళ అయితే బోనాల వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినుండే. అండ్ మేమైతే నైట్ గోరింటాకు కూడా పెట్టుకుని ఉండే. ఇక్కడ పెద్ద మమ్మీ ఇంకా నేను చూపిస్తున్నాం అనమాట. మా తమ్ముడు అయితే మాకు హెల్ప్ చేస్తుండే. నిన్న నుండి స్నానం చేయమంటే చేసలేడు. ఇక్కడ మేమైతే బోనాలు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తుండే. యాక్చువల్గా పెద్ద మమ్మీ అయితే 3 బోనాలు చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే పోచమ్మ బోనం రెడీ చేస్తుండే. అండ్ పోచమ్మ బోనం అయితే ఖచ్చితంగా కుండలోనే చేస్తారంట. అండ్ పెద్ద మమ్మీ అయితే ఇక్కడ పోచమ్మ బోనం కూడా కంప్లీట్ చేసినుండే. ఇంకా పోచమ్మ బోనం అయిపోగానే మహంకాళి బోనం కూడా స్టార్ట్ చేసినుండే. అక్కడ పెద్ద మమ్మీ పోచమ్మ బోనం చేస్తుంది కదా అని చెప్పి ఇక్కడ నేను కూడా స్టార్ట్ చేసినుండే. ఇంకా ఆ బోనం అయిపోగానే పెద్ద మమ్మీ ఇంకా మహంకాళి బోనం అయితే డెకోర్ చేసినుండే కలర్స్ తోని. ఇంకా పెద్ద మమ్మీని చూసి నేను కూడా స్టార్ట్ చేసిన అనమాట. యాక్చువల్గా నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట వేయడం, చాలా బాగా వచ్చినుండే. ఇంకా అది కంప్లీట్ కాగానే పెద్ద మమ్మీ అయితే కట్టమైసమ్మ బోనం కూడా స్టార్ట్ చేసినుండే. యాక్చువల్గా అమ్మవారు అయితే పర్ఫెక్ట్గా రాలేదు, ఇంకా తనకు వచ్చినట్టు అయితే ట్రై చేసినుండే. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్ కూడా పెట్టినుండే, తర్వాత స్వీట్ కూడా పెట్టినుండే పెద్ద మమ్మీ. ఇంకా పెద్ద మమ్మీ స్వీట్ పెట్టగానే ఇక్కడ నేనైతే ఇంకా వేపాకులు పెట్టేసిన. ఫైనల్గా మా బోనాలు చేయడం కూడా కంప్లీట్ అయింది అనమాట. హాయ్ అప్పు. అక్కడ మేము బోనాలు చేయడంలో బిజీ అయితే ఇక్కడ వీళ్ళైతే కుకింగ్లో బిజీ అయినారనమాట. అన్నయ్య తమ్ముడు మమ్మీ కలిసి అయితే కుకింగ్ కూడా చేసినుండే. వాళ్ళ ఆనియన్స్ చాప్ చేయగానే ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేసినుండే. మన తెలంగాణలో అయితే ఫెస్టివల్ అయినా పెళ్లి అయినా ఏదైనా సరే పక్క బొట్టుతోనే స్టార్ట్ చేస్తారు కదా. ఇంకా నేనైతే అందరికి ఇక్కడ బొట్టు కూడా పెట్టినుండే. నెక్స్ట్ ఇంకా కంకణాలు కూడా కట్టినా అనమాట అందరికి. ఇంకా మన దాంట్లో కంకణాలు బొట్టు ఇవన్నీ కామన్ కదా ఉండడము. యాక్చువల్గా అప్పటికి 10:30 అయింది. ఇంకా లేట్ అయిందని చెప్పి ఫాస్ట్గా హడావిడి జరిగినుండే. ఇంకా పెద్ద మమ్మీ లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ దీపం కూడా వెలిగించినుండే. దాని తర్వాత హారతి కూడా ఇచ్చినుండే. ఇక్కడ అన్నయ్య అయితే దేవుడికి సాకబెట్టి మొక్కిండు అనమాట. ఇంకా అన్నయ్య అయిపోగానే పెద్దాడి కూడా మొక్కినుండే. అండ్ వీళ్ళిద్దరు అయితే క్యూట్గా నించునుండే అని క్యాప్చర్ చేసినుండే. ఇంకా పెద్ద మమ్మీని చూస్తే మీకు అర్థమైతే ఎంత హడావిడి ఉందో. ఇంకా అందరు మొక్కిన తర్వాత చిన్న అయితే మొక్కిండు అనమాట. చిన్న మొక్కగానే పెద్దన్న అయితే బోనం ఎత్తినుండే. ఇంకా ఫస్ట్ బోనం అయితే పెద్ద మమ్మీ ఎత్తుకుందనమాట. ఫస్ట్లో అయితే పెద్ద మమ్మీ వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటుండే. ఇంకా అక్కడున్న అమ్మవారికి అయితే ఫస్ట్ బోనం తీసుకొని వెళ్ళినుండే. ఇంక ఇక్కడైతే ఇంకా సాక పెట్టిన తర్వాత వాళ్ళైతే అమ్మవారికి బోనం ఎక్కించడానికి వెళ్ళినుండే. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే రెడీ అయినా అనమాట. ఇవాళ అవుట్ఫిట్ అయితే నాది ఇది. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. వీళ్ళని డ్రెస్ వేసుకోమని కూడా మనం బతలాడాలన్నమాట. అట్లా బతలాడితేనే వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు. ఇంకా ఆయన డ్రెస్ వేసుకొని వచ్చే గ్యాప్లో పెద్ద మమ్మీ వాళ్ళతోనైతే ఫొటోస్ దిగిన. ఇంకా నేనైతే ఫస్ట్ టైం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి టెంపుల్కి అయితే బోనం ఎత్తుకున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా టెంపుల్ దగ్గరికి అయితే వెహికల్స్ అలో లేదు. ఇంకా 1/2 కిలోమీటర్ నుండే మేము నడుచుకుంటూ వెళ్ళినుండే. అండ్ మాకైతే 1/2 అవర్లో దర్శనం అట్లా కంప్లీట్ అయింది. రష్ అంతా ఏం లేకుండే. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంక ఈ వీడియో ఇంతే. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.